హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ వ్లాగ్స్. సో ప్రీవియస్ పార్ట్ 1లో మేము కాణిపాకం వెళ్ళి దర్శనం చేసుకున్నామని చెప్పాను కదా. సో అక్కడ మీకు దర్శనం అయిపోగానే బయట అయితే మనకి ఇక్కడ గోశాల అయితే కనిపిస్తుంది. సో మనం అక్కడ ఆవులకైతే దానా తినిపించవచ్చు. సో చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది, ఎందుకంటే మనము మన చేతులతోనైతే తినిపిస్తాం కాబట్టి. సో ఎగ్జాక్ట్గా దీని పేరు వచ్చేసి నక్షత్ర వనం అని అంటారు. దానికి ఎదురుగానే ఈ గోశాల అనేది అయితే ఉంటుంది. సో మనకైతే అక్కడ 2 పెద్ద ఆవులు అయితే ఉన్నాయి. సో ఒకటేమో ఇక్కడ ఉంది, ఒకటేమో లోపల అయితే ఉంది. సో మేమైతే అక్కడ వాటికి తినిపించేసి మా సెకండ్ పుణ్యక్షేత్రానికి అయితే బయలుదేరాము. అండ్ మేము సెకండ్ వెళ్ళింది గోల్డెన్ టెంపుల్. ఇది శ్రీ లక్ష్మీ నారాయణి అమ్మవారు అయితే ఉంటారు అక్కడ. సో మనకి ఎంటర్ అవ్వగానే ఫోన్స్ అయితే అసలు అలో లేదు. సో నేనైతే లోపల అయితే రికార్డ్ చేయలేకపోయాను, బట్ ఎంట్రన్స్ అయితే రికార్డ్ చేశాను. సో నేనైతే నా లైఫ్లో చూసిన మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్ అని అయితే చెప్తున్నాను. అంత బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్ అయితే. వర్త్ గోయింగ్ దేర్ అని అయితే అనిపించింది. సో అక్కడ నుంచి వెళ్ళి మేము నైటే మేము కంచికి అయితే వచ్చేసాము. సో మనకి ఆ గోల్డెన్ టెంపుల్ నుంచి వెళ్ళి కంచి ఒక 5 hours అయితే ఉండే. సో మేమైతే కంచికి వచ్చేసాము. నెక్స్ట్ డే దర్శనం చేసుకుందాం అనుకున్నాం, బట్ మేము వెళ్ళేసరికి ఇంకా గుడి ఆన్లైన్ ఉంది కాబట్టి టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము కంచి కామాక్షి అమ్మవారిని. ఇంకా కొన్ని పిక్చర్స్ అయితే దిగేసి బయటికి వస్తుంటే మనకు అక్కడ సైడ్లో ఒక పెద్ద వాటర్ పౌండ్ అయితే ఉంది. సో చూస్తున్నారు కదా, ఇదే అది. నేను ఫస్ట్ నార్మల్గా వీడియో తీస్తున్నాను, బట్ మై హస్బెండ్ ఐడెంటిఫైడ్ లైక్ దాంట్లో ఎన్ని పెద్ద చేపలు అయితే ఉన్నాయో చూడండి. పైనుంచి చూస్తేనే అది ఎంత పెద్దగా కనిపిస్తుంది, యాక్చువల్గా అది చాలా పెద్ద చేప. సో అక్కడ దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని మేమైతే స్టేకి అయితే వెళ్ళాము. సో మాకైతే ఇది ఎక్స్పెన్సివ్ అని అనిపించింది, బట్ వర్త్ స్పెండింగ్ దట్ మనీ అయితే అనిపించింది. సో మేము ఏసీ రూమే తీసుకున్నాము, ఎందుకంటే మేము అంత మార్నింగ్ నుంచి స్లీప్లెస్ ట్రావెల్ చేసి ఇంకా అన్ని టెంపుల్స్ అయితే తిరిగాం కదా. ఆల్రెడీ 3 temples అయితే కవర్ చేసాము. ఇంకా వీ వర్ డన్ ఫర్ ది డే. సో రూమ్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా అయితే ఉండే. సో ఇంకా నైట్ అయితే ఇంకా అక్కడ రెస్ట్ తీసేసుకొని నెక్స్ట్ డే కూడా మళ్ళీ టెంపుల్స్కి వెళ్ళాలి కాబట్టి మేమైతే రూమ్కి వెళ్ళేసి మంచిగా హ్యాపీగా తినేసి రెస్ట్ అయితే తీసుకున్నాము. See you in the next vlog guys. Do subscribe and like the video.